కొరియన్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామా. మామ తింటే కొరియన్ నూడిల్సే తినాలి, లేకపోతే ఏం చేస్తాం మామ, లేకపోతే ఇంకేం చేస్తాం. సరే ఇవన్నీ ఎందుకులే మామ, ముందల వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక ఎలక్ట్రిక్ కెటిల్ని తీసుకోండి మామ, దాంట్లో 250 ml వాటర్ పోసేసేయండి. ఇలాంటి కొరియన్ నూడిల్స్ మామ మార్కెట్లో ఆన్లైన్లో కూడా దొరుకుతుంటాయి మామ. స్పైసీ జీకి కొరియన్ నూడిల్స్ తీసుకోండి మామ, ఇవి స్పైసీగా టేస్టీగా కూడా ఉంటాయి. నేనైతే కప్ నూడిల్సే కదా, టేస్ట్ ఏముండదులే అనుకున్నాను మామ, కానీ నూడిల్స్ అయితే టేస్టీగా స్పైసీగా హాట్గా సూపర్గా ఉన్నాయి మామ. ఈ ప్యాకెట్ని అయితే సీల్ ఓపెన్ చేసేసి దానిలో 2 ప్యాకెట్లు వస్తాయి మామ, వాటిని తీసి పక్కన పెట్టండి. దీనిలో ఒకటేమో మసాలా సీజన్స్ ఇచ్చారు మామ, రెండోదేమో కొరియన్ సీజన్ ఆయిల్ అట్టుంది, అది ఇచ్చేసారు. వాటిని తీసి పక్కన పెట్టేసుకుందాము. ఈ 2 చాలా ఇంపార్టెంట్ మామ, వీటి వల్లే ఆ నూడిల్స్కి అంత టేస్ట్ వచ్చింది మామ. దీనిలో అయితే కప్పు నిండా నూడిల్స్ దానిలో వెజిటబుల్స్ కూడా ఇచ్చాడు మామ. ఇప్పుడైతే కెటిల్లో బాగా బాయిల్ అయిన నీళ్ళని దీంట్లో కలిపేద్దాం మామ. ఇప్పుడు దీన్ని సీల్ చేసేసి 5 minutes వెయిట్ చేద్దాం మామ. దీనికి రెండో వైపు డ్రైన్ వాటర్ అని ఉండదు మామ, ఎక్సెస్ వాటర్ని అయితే దీనిలో నుంచి డ్రైన్ చేసేద్దాం మామ. వాటర్ డ్రైన్ చేసిన తర్వాత దీని మీద కవర్ని తీసేద్దాం మామ. ఇప్పుడు ఈ కవర్ని అయితే తీసాక మనకైతే 2 శాచెట్స్ ఇచ్చారు కదా, ఆ 2 శాచెట్స్ని దీనిలో కట్ చేసేసి పోసేస్తున్నాము మామ. కట్ చేసి పోసాక ఈ మసాలాలన్నీ నూడిల్స్కి అయితే బాగా పట్టేలాగా మనమైతే బాగా కలుపుకుందాం మామ. ఈ మసాలాలన్నీ నూడిల్స్కి బాగా పట్టేదాకా కలుపుకుంటూ ఉంటాయి మామ. నూడిల్స్ టేస్ట్ అయితే హాట్గా చెమటలు కక్కిపోవాల్సిందే, అంత స్పైసీగా ఉన్నాయి. ఇంకెందుకు మామ, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇలాంటి ఇన్స్టెంట్ ఫుడ్లన్నీ మన తెలుగు ఇన్స్టెంట్ ఫుడ్డీలో పెడుతుంటాను మామ, మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఓకే, ఉంటా మరి.